వారి ఉద్యోగం, వారి యొక్క సమస్తాన్ని దీవించి ఆశీర్వదించండి. రెహబోతు త్రాడు విశాలపరచండి. రాను దినాల్లో ప్రభా గొప్ప కార్యములు ప్రభా రెహబోతు ద్వారా జరగడానికి సహాయం చేయండి. మీ ప్రియులందరినీ మీ రక్తపురోక్షం తీసుకుని వస్తున్నాను కూడా మీ రక్తపురోక్షం తీసుకుని వస్తూ కనబడి అంధకార శీఘ్ర చేసినామని బంధిస్తూ ఉన్నాం. మీరే ప్రభా మీ యొక్క ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచి సంచారం మీరే మహిమ పొందమని వందన స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ వాక్యాన్ని మాకు విరిచి వడ్డించి మీరే మహిమ పొందమని వందన స్తుతులు స్తోత్రం చెల్లించి స్తుతించేసినాం, ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 23వ అధ్యాయము 39వ వచనం మనం చదువుకున్నాం. ఈ మత్తయి సువార్త చాలా భాగము యేసు ప్రభువారు తాను ఈ లోకములో ఉండగా స్వయముగా మాట్లాడినటువంటి మాటలను ఎక్కువగా ఈ యొక్క మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో వ్రాయబడిందిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరి అపోస్తల కార్యాలు, రోమా పత్రిక, గల్తీలు రాసిన పత్రిక, ఎఫెసీలు రాసిన పత్రిక, కొరింథీ పత్రిక, ఈ తరువాత మరి హెబ్రీ, మరి కొలసి, ఫిలిప్పి, తెస్సలోనిక, ప్రకటన, ఇవన్నీ కూడా భక్తులు యేసుక్రీస్తుతో తిరిగినటువంటి వారు ఆ తదుపరి యేసుక్రీస్తు ప్రత్యక్షమై పిలుచుకుని పట్టుకున్న దాసులు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మత్తయి సువార్తలు, మార్కు సువార్తలు, యోహాను సువార్తలు, లూకా సువార్తలు యేసుక్రీస్తు వారితో ఉండి ఆయన తిరుగుతున్నప్పుడు, ఆయన సంచరిస్తున్నప్పుడు, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు వారందరూ కలిసి మరి సంభాషించుకున్నటువంటి మాటలు ఆయన ప్రజల యొక్క ప్రయోజనం కొరకాయి. ఆ ప్రజలు మరి చెదిరిపోయి మరి కాపరి లేని గొర్రెలుగా ఉంటుండగా వారి మీద జాలిపడి కనికరపడి వారి కొరకు ఆ పరలోక సంబంధమైనటువంటి ఆ మాటలను ఆ యేసుక్రీస్తు వారు స్వయాన తానే ఈ లోకములో ఉండి మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట కూడా మనం చదువుకున్న మత్తయి సువార్త 23వ అధ్యాయము 39వ వచనంలో మాట కూడా యేసు ప్రభు వారు తాను ఈ లోకంలో ఉండగా తానే వచించినటువంటి మాటగా ఉంటూ ఉంది. ఆయన శిష్యులకు అనేక విషయాలు ఆయన బోధిస్తూ అనేక విషయాలు వారితో మాట్లాడుతూ ఆ తర్వాత ఈ లోకంలో మరి ఆ యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గురించి, ఆ మనిషి కుమారుని యొక్క రాకడ గురించి మాట్లాడుతూ ఆయన ఈ మాట అంటూ ఉన్నాడు, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతి నందును గాక. అప్పటికి ఆ ప్రభు ఈ లోకములో నుండి వెడలిపోలే, ఆయన ఈ లోకంలోనే ఉన్నాడు. అయినప్పటికీ ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక. అంటే రేపు రానయున్న వాని మనం స్తుతించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. ఈ లోకంలో పునరుత్థానుడైన సజీవుడైన బ్రతికి ఉన్న ఆ దేవుణ్ణి మనం స్తుతించడానికి ఆయన ఈ లోకంలో ఉండగానే ఆయన వారితో అన్నమాట ఏంటంటే, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక. కాబట్టి ఆ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా తన ప్రియ కుమారుని ఈ లోకమునకు మరలా ఆయన పంపనయుంటూ ఉన్నాడు. అయితే ఆయన మరలా ఈ లోకానికి పంపుతున్నాడు అని అంటే ఆయన ఒకసారి వచ్చాడు, ఆయన మనందరి కొరకు కార్యము జరిగించాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన మరలా రాని ఉన్నాడు. కాబట్టి సజీవుడైనటువంటి వానిని మనము ఇక్కడ స్తుతించడం కొరకాయ ఈ రెహబోతులో మనం చేరి వచ్చాం. యేసు ప్రభు వారు తెల్లవారుజామున ఆయన ఆరోహణమైన తర్వాత కొంతమంది స్త్రీలు ఆ యొక్క సమాజకు వెళ్ళి ఆయనకు మరి కొన్ని సిద్ధం చెయ్యాలని వెళితే అక్కడ ఒక దూత ఏమంటుందంటే, సజీవుడైన వాణిని మీరు ఇక్కడ ఎందుకు
వెదకుచున్నారు. ఆయన ఇక్కడ లేడు. కాబట్టి మన దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన ప్రభు పేరట మరలా రానయ్యున్నటువంటి వాడు. ఆ రానయ్యున్నటువంటి వాడు ఈ లోకానికి ఆ యొక్క ఘోరం మోగి మేఘారూఢుడై ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఆయన దిగివచ్చును. అప్పుడు క్రీస్తునందున్న వారు మొదట, కాబట్టి క్రీస్తునందున్న మనము ఆయనతో ఎత్తబడే వారంగా, ఆయన సన్నిధికి చేరే వారంగా, ఆయన సన్నిధిలో ఉండేవారంగా, ఆయనతో ఉండేవారంగా, ఆయనతో ఉంటూ ఆయన నిరంతరము స్తుతి ఆరాధన ఆరాధికులుగా ఆయన మనలను సిద్ధపరిచాడు. అందుని బట్టి ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక. కాబట్టి ఆయన స్తుతి నొందదగిన వాడు, ఆయన ఆరాధనలకు పాత్రుడు, ఆయన ఆరాధికునిగా మనల్ని సిద్ధపరిచాడు, ఆయన పూజనీయుడు. కాబట్టి ఈ లోకంలో మనం ఆరాధన ప్రారంభించి ఆ యుగ యుగములు ఉండేటువంటి ఆ రాజ్యం వరకు దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు, ఆయన్ను మన కొరకు చేసినటువంటి ఆ కార్యములు ఏమిటో పరిశుద్ధ గ్రంథం లేఖన భాగంలో నుండి కొన్ని మనం చూసుకొని ఇప్పుడు ఆయన్ను మనం ఆత్మతో సత్యంతో ఆరాధించబద్ధులమై ఉన్నాం. రండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 17 వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 17 వచనం చదవండి. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడినది. కాబట్టి ఆ ప్రభువును మనం స్తుతించడానికి, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడుగాక అన్నటువంటి ఆ స్తుతి ఎందుకు అనంటే, తీర్పు దినమున మనకు ధైర్యము కలుగునట్లుగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు తీర్పు ఉంది అనంటే, పాపమును బట్టి పడద్రోయబడిన వాయుమండల సంబంధి అయిన అధికారి సాతాను, వాని అనుచరులు, వారి ద్వారా ప్రేరేపించబడిన మానవులుగా మనం ఉంటుండగా ఆ అపవాదికిని దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్ని గంధకము మండే గుండము, నరకము, ఆ ఏడ్పు, పండ్లు కొరుకుట, అగ్నియారని, పురుగు చావని ఆ స్థలము, దానిలోనికి మనం వెళ్తుండగా ఈ పాపమును వాని అనుచరులను అనుసరిస్తుండగా దేవుడు వాటికి తీర్పు దినాన్ని నియమించాడు. అయితే ఆ యేసుక్రీస్తు వారు ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక అన్నటువంటి ఆ ప్రభు ఆ తీర్పు దినము నుండి మనల్ని తప్పించి ఆ తీర్పులోనికి రాక వాయుమండల సంబంధమైన అధికారి దాని అనుచరుల బంధకముల్లో నుండి ఆయన మనల్ని విడిపించి ఆ తీర్పు దినాన ఆ యేసుక్రీస్తు వారిని బట్టి ఆయన మనకు ధైర్యం కలుగజేయటానికై ఆ దేవుడు ముందుగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో వ్రాయబడిన మాట, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు. రేపు మనకు తీర్పు లేదు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తాం. హస్త నిక్షేపణ, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు. ఆ నిత్యమైన తీర్పులో ఆ దేవుడు గొర్రెలను మేకలను వేరు చేసేటప్పుడు మా యొక్క మేకలు నిత్యాగ్నికి, గొర్రెలు నిత్య జీవానికి ఎలా తీర్పు తీరుస్తున్నాడో, రేపు ఆ తీర్పులో నుండి దేవుడు మనలను ఆ కుడివైపు ఉన్న వారిలో చేర్చి మనం నిలబడి
ఆ నిత్యత్వములోనికి, నిత్య జీవములోనికి, నిత్య రాజ్యములోనికి వారసులు చేయుటకై ఆ దేవుడు ముందుగా ఈ లోకానికి వచ్చి ఆయన ఈ లోకంలో ఉండగా ఆ రానయున్న ప్రభువును స్తుతించటానికి ఆయన నిన్ను నన్ను ఈ లోకంలో సిద్ధపరిచిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటా ఉన్నాడు? తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు ఆయన ఈ లోకములో ప్రత్యక్షమయ్యాడు. ఇక విశ్వసించిన మనం పాపం వలన, అపరాధం వలన చచ్చిపోయిన మనలను ఆయన క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా ఆయన మనల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీతిమంతులుగా చేసి తీర్పు దినము నుండి మనల్ని తప్పించాడు. కాబట్టి తీర్పులో మనం లేము కనుక దానిని బట్టి మనం ఆయనను స్తుతించ బద్ధులమై ఉంటూ ఉన్నాము. రండి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, 1 యోహాను 1వ అధ్యాయం 2వ ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాము. ఇది ఆ జీవము, ఆ నిత్య జీవము, ఆ నిత్య రాజ్యము, నిత్య దేవుడు, నిత్యత్వంలో ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, హస్తకృతములైన ఆలయంలోనే నివసింపనని ఆయన ఆకాశం మహాకాశములు పట్టుదాలని ఆ దేవుడు, ఆ నిత్యత్వంలో ఉన్న దేవుడు ఆ తీర్పులో నుండి మనల్ని తప్పించటానికి ఆయన ఈ లోకంలో సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఆ సశరీరుడుగా ప్రత్యక్షమైన ఆ దేవుణ్ణి మనము ఆరాధించ బద్ధులమై ఉంటూ ఉన్నాం. రెండవదిగా తీర్పు నుండి మనల్ని తప్పించి ధైర్యముతో ఆ దినాన నిలబడి ఆ నిత్య జీవములోనికి వెళ్ళటానికి ఆయన మనకు ఆ రక్తము ద్వారా మనకు విడుదల విమోచన కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 3వ అధ్యాయము 5వ వచనం, 2 యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రియులారా, ఈ లోకంలో పాపము ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి గల కారణం పాపమును తీసివేయుటకై ప్రత్యక్షమయ్యాడు. లోకములో నుండి పాపమును తీసివేయటానికి, నీలో నుండి కాదు, లోకములో నుండే పాపమును తీసివేయటానికి. ఆ లోకంలో ఎవరున్నావు? నువ్వు ఉన్నావు. నీలో ఆ పాపం ఉంది. ఆ పాపం వలన, అపరాధం వలన నువ్వు చచ్చిన వాడిగా ఉన్నావు. దావీదు అంటా ఉన్నాడు, నేను పాపములు, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించింది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. పాపంలో వచ్చే జీతం మరణం. అదే యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవం. కాబట్టి పాపమును తీసివేయుటకు ప్రత్యక్షమైనటువంటి ఆ జీవము, నిన్ను తీర్పులో నుండి తప్పించేటటువంటి ఆ జీవము, ఆయన ఈ లోకంలో పాపము తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమై నీ నా పాపమును శాపమును ఆయన సిలువకు మేకులతో కొట్టించుకున్నాడు. నీ పాపమును ఆయన వీపుపై వేసుకున్నాడు. ఆయన మరి తూర్పుకు పడమరకు ఎంత దూరమో నీకును నీ పాపమునకు అంత దూరపరిచాడు. కాబట్టి పాపము తీసివేయుటకు ఆయన ఈ లోకములో ప్రత్యక్షమయ్యాడు అని మీకు తెలియను. ఆయన యందు పాపమేమియు ఆయన లేదు. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడను పాపము చేయడు, పాపము చేయువాడెవడను ఆయనను చూడలేదు, ఎరుగలేదు. కాబట్టి ఈనాడు ఆయన మన మనోనేత్రం వెలిగించి మన పాపములను క్షమించి ఆ యొక్క సర్వోన్నతుడైన దేవుణ్ణి మన కన్నులారా ఆ వాక్యంలో చూడటానికి
ఆయన మన మనోనేత్రాలను వెలిగించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి పాపము తీసివేయడం ద్వారా ఆయన మనలను బ్రతికించి తీర్పు నుండి తప్పించి జీవములోనికి తీసుకుని వెళ్ళటానికై ఆయన ఈ లోకములోనికి మనుష్య కుమారుడుగా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయము 8వ వచనంలో ఇంకో మాట మనం చూద్దాం. అపవాది మొదట నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. తీర్పు దినాన మనం ధైర్యంగా ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ జీవములోనికి మనలను తీసుకొని వెళ్ళటానికి ఆ జీవాధిపతి ఈ లోకానికి వచ్చాడు. పాపమును తీసివేయుట కొరకు దేవుడు ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు. ప్రియులారా, ఈ లోకంలో దేవుడు ఆయన సర్వాంతర్యామి, సృష్టికర్త ఒక్కడే. అయితే అపవాది తాను దేవుని కంటే ఎక్కువగా ఊహించుకొని ఆ ఉన్నతమైన సభాపర్వతం మీదకి ఎక్కుతానే తను తాను హెచ్చించుకుంటున్న బట్టి వాడు పడద్రోయబడి వాడు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ సిద్ధపరుస్తున్న అపవాది రాజ్యములో లోకములో నీవు నేను జీవిస్తూ ఉన్నా. కాబట్టి మన యందు అపవాది క్రియలు ఉన్నాయి. మనం అపవాది సంబంధులం, సాతాను సంబంధులం. అటువంటి మనలను దాని క్రియలను లయపరచడానికి, ఎందుకంటే లోకములో దేవుడు మానవుని మంటి నుండి నిర్మించి మానవుని నాశకారంలో జీవాత్మ వదగా నరుడు జీవించు ప్రాణి అయ్యాడు. ఈ జీవించు ప్రాణి అయిన మానవుడు దేవుని సంబంధి. అయితే అపవాది తాను ఈ మానవునిలోనికి వెళ్ళి మానవుని నరకానికి తీసుకొని వెళ్తుండగా ఆ అపవాదినే లయపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ అపవాది క్రియను లయపరచడం ద్వారా ఆ సిలువలో ఆయన ఆకాశానికి భూమికి మరి మధ్యలో ఆయన వ్రేలాడి చేతులలో కాళ్ళలో మరి తల మీద ముళ్ళ కిరీటము ఇవన్నీ పెట్టబడి ఆయన కార్చిన రక్తము ద్వారా ప్రతి మానవుడు ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. పాపంలో వచ్చి జీతం మానం. అయితే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవం. కాబట్టి మన పాపములను మనం ఒప్పుకొని నేడలు ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరిచేటువంటి ఆ రక్తము ద్వారా యేసుక్రీస్తు వారు అపవాది క్రియలను లయపరిచి మనలో నుండి మనకు ఆయన జీవమిచ్చి మనల్ని ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా చేసుకోవడానికై ఆయన 2024 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ప్రత్యక్షమైన వాడిగా ఉంటూ ఉన్నాడు. 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే అపవాది క్రియలను లయపరచి ఆ మరణములో నుండి ఆయన మనల్ని ఏం చేశాడు? జీవములోనికి దాటించాడు. పిల్లల మరణానికి పాత్రలం, కాలు జారు చోటునే మనం ఉన్నాము. నా కాలు జారుడు కొంచెమే ఉన్నది అంటున్నాడు భక్తుడు. అలాంటి పరిస్థితిలో అపవాది తాను అనుచరులకు ఏర్పాటు చేసిన అగ్ని గంధకములు మండేటువంటి గుండం ఆ యొక్క నరకమునకు పాత్రులైన మనల్ని ఆయన ఏం చేశాడంట? చదవండి. మరణములో నుండి జీవములోనికి
దాటించడానికి ఆ దేవుడు ఈ లోకములో ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఆయన ఈ లోకంలో ప్రత్యక్షమై ఆయన ఆరోహణమై ఆ ప్రభు నామున వచ్చువాడు స్తుతి నొందటానికి అర్హుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆ రానయ్యున్న వాడిని మనం స్తుతిస్తూ ఉన్నాం. ఎలా స్తుతిస్తూ ఉన్నాం? తీర్పు దినాన మనల్ని ధైర్యంగా నిలబెట్టి ఆ నిత్యత్వంలోనికి మనల్ని వారసునిగా చేసిన ఆ దేవుని స్తుతిస్తూ ఉన్నాము. ఆ జీవము మనకు దయచేసిన దేవుని స్తుతిస్తూ ఉన్నాము. అపవాది క్రియలను లయపరచి ఆయన మనలో ఆ తన యొక్క నీతిని మనకిచ్చిన ఆ దేవుని మనం స్తుతిస్తూ ఉన్నాము. అదే సమయంలో అపవాది యొక్క తంత్రములను మనం ఎరుగని వారము కాము. కాబట్టి వానిని జయించడానికి ఆయన ఏమిచ్చాడంట? సర్వాంగ కవచం ఇచ్చాడు. ఆ సర్వాంగ కవచం వాక్యం, ఖడ్గం, సమాధానం, సువార్త వీటన్నిటి మనకిచ్చి ఆయన ఈ లోకంలో అపవాదిని జయించి ఆ జయశాలుడైనటువంటి ఆ ప్రభువుని ఎదుర్కోవడానికి ఆయన ఈ లోకంలో ఆయన మన కొరకు సిలువలో రక్తము కార్చిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన మరణం నుండి జీవములోనికి ఆయన మనలను దాటించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అపవాది క్రియలను లయపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. 4వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం, మొదటి యోహాను 4వ అధ్యాయం 9వ వచనం. మనం ఆయన ద్వారా జీవించున్నట్లు మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా, ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన ద్వారా మనం జీవించున్నట్లు తన కుమారుని ఈ లోకంలోనికి పంపాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చుట ద్వారా మనం ఆయన ద్వారా జీవించున్నట్లుగా ఆయన కుమారుడి లోకంలోనికి మన కొరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయం 9వ వచనంలో మరోసారి చదువున్నాము. లోకములోనికి పంపెను. కాబట్టి అద్వితీయ కుమారుని లోకములోనికి మనం ఆయన ద్వారా జీవించిన, ఆయన మనం బ్రతికించడమే కాదు, ఆయన మనం జీవింపజేస్తూ ఆయన రాజ్యము కొరకై మనం సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన రాకడ కొరకై మనం సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన మనం జీవింపజేస్తూ ఉన్నాడు. ఆయన వాక్యము ద్వారా, ఆయన సంఘము నుండి ఈ అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట ఈ సంఘములో ఉంచి ఆయన తన జీవాన్ని మనకిచ్చి ఆయన ద్వారా జీవిస్తూ ఆ రాకడకు ఆయన మనలను సిద్ధపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. కాగా మనం దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని జీవింపజేస్తూ ధైర్యం ఇచ్చి నిత్యత్వంలోనికి తీసుకొని వెళ్తూ ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తమై మనకు బదులుగా ఆయనే మన స్థానంలో నిలబడి ఆయన శిలువ ఆ మరణాన్ని ఆయన పొందినవాడుగా ఉంటూ ఉన్నాడు. అందును బట్టి ఆయనను మనము ఆత్మతో సత్యముతో ఆరాధించ బద్ధులమై ఉంటూ ఉన్నాం. ఎందుకు మనం ఆరాధించాలండి? తీర్పు దినమున ధైర్యముగా నిలబడటానికి ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన మనకు నిత్య జీవం ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చాడు. అపవాది క్రియలను లయపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయుట కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన పాపముల నుండి విడిపించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంకెంతకు మించి ఆయనకు మనం ఆరాధించడానికి ఇంకేముందండి?
ఈ లోకంలో ఇంత కార్యములు, ఇన్ని కార్యములు మన కొరకు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఎందుకు? ఆయన స్వరూపం నీవు, ఆయన పోలిక నీవు, ఆయన జీవాత్మ నీలో ఉంది. కాబట్టి తన ఆత్మను తాను రక్షించుకునే నిమిత్తమై తాను తన ఆత్మను మన కొరకు క్రయధనముగా లోకములో నీ కొరకు నా కొరకు అప్పగించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. తన యొక్క వంశావళి తాను కాపాడుకోవటానికి, తన వంశాన్ని అభివృద్ధి చేసుకోవటానికి, ఈ పాపం బట్టి, శాపం బట్టి, అపవాదును బట్టి, క్రియలను బట్టి మానవుడు నశించి ఆ యొక్క జీవాత్మ ఆ యొక్క మరణములోనికి శాశ్వతంగా పోవటానికి దేవాదేవుడు తాను ఇష్టపడక ఈ లోకములో ఉన్న నిన్ను ప్రేమించి ఆయన తన వంశములోనికి నిన్ను చేర్చుకోవటానికి, తన వంశాన్ని తాను అభివృద్ధి చేసుకోవటానికి తన్ను తాను ప్రాయశ్చిత్తమయ్యాడు. కాబట్టి ఆ దేవుని, ఆ దేవదేవుని, ఆ ప్రభువుని, ఆ రాజుని, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడుగాక అన్న ఆ ప్రభువుని, మరలా రానయ్యున్నటువంటి ప్రభువుని, ఆ రాకడలో మనలను తీసుకొని వెళ్ళటానికి రానయ్యున్న ఆ ప్రభువుని, నిత్యము నిత్యత్వంలో కూర్చుండబెట్టే ఆ ప్రభువుని మనం ఈరోజు రెహబోతులో ఆరాధించ బద్ధులమై ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ అనుభవంలో కొద్ది నిమిషాలు ఆయన్ను ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. దేవుడి వాక్య భాగాన్ని మన కొరకు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. నిలబడతాం, పాట పాడతాం.